ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఆ బంగారు కిరణాలు చెట్ల ఆకుల మీద పడుతూ మెరిసిపోతున్నాయి. పక్షుల కిలకిలారావాలు, నీటి అలల మృదువైన శబ్దం. ఆ అందమైన ప్రకృతి మధ్యలో ఒక ప్రశాంతమైన సరస్సు ఉంది. ఆ సరస్సు అడుగున ఒక చిన్న గుహలా ఉన్న చోట ఒక తాబేలు నివసిస్తోంది. ఆ తాబేలు సాధారణం కాదు. అది చాలా మాట్లాడే స్వభావం కలది. ఏదైనా చూసినా మాట్లాడాలి, ఏదైనా అనిపించినా చెప్పాలి. నిశ్శబ్దంగా ఉండటమంటే దానికి చాలా కష్టం. ఒక ఉదయం ఆకాశంలో తెల్లగా మెరిసే 2 హంసలు మెల్లగా సరస్సులో దిగాయి. వాటి రెక్కలు సూర్యకాంతిలో వెండి రంగులో మెరిశాయి. తాబేలు ఆసక్తిగా చూసింది. ఎంత అందంగా ఉన్నాయి అని అనుకుంది. హంసలు నీటిలో నెమ్మదిగా ఈదుతూ ఉన్నాయి. వాటి కదలికల్లో ప్రశాంతత ఉంది, మాటలు తక్కువ. కొన్ని రోజులు గడిచాక తాబేలు వాటితో మాట్లాడటం ప్రారంభించింది. మీరు ఎక్కడినుంచి వచ్చారు? మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఎప్పుడూ ఇలా నిశ్శబ్దంగా ఎందుకు ఉంటారు? హంసలు చిరునవ్వుతో సమాధానమిచ్చాయి. ప్రశాంతంగా ఉండటం మనసుకు శాంతినిస్తుంది అని. మెల్లగా మాటల్లో తేడా ఉన్నా మనసుల్లో స్నేహం పెరిగింది. రోజులు గడుస్తున్నాయి. వసంతం ముగిసింది. వేసవి ప్రారంభమైంది. మొదట చిన్న మార్పులు కనిపించాయి. నీటి స్థాయి కొంచెం తగ్గింది. చెట్ల ఆకులు ఎండిపోవడం మొదలయ్యాయి. తాబేలు మొదట గమనించలేదు. కాని రోజులు గడిచే కొద్దీ సరస్సు క్రమంగా చిన్నదవుతూ వచ్చింది. నీరు చల్లగా ఉండే చోట ఇప్పుడు వేడి పెరిగింది. సూర్యుడు ఒకరోజు తాబేలు నీటిలో ఈదుతుంటే దాని కాళ్లకు నేల తగిలింది. అది ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంత తక్కువ నీరు అయ్యిందా అని ఆశ్చర్యపోయింది. రోజులు మరింత గడిచాయి. ఇప్పుడు సరస్సు మధ్యలో చిన్న గుంట మాత్రమే మిగిలింది. చుట్టూ మట్టి, పగుళ్ళు. పక్షులు కూడా ఒక్కొక్కటిగా వెళ్ళిపోతున్నాయి. జంతువులు కొత్త నీటి కోసం వెతుకుతున్నాయి. తాబేలు ఒంటరిగా మారింది. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను నీటిలో లేకపోతే బ్రతకలేను. అది నెమ్మదిగా ఆందోళన చెందడం మొదలుపెట్టింది. రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు. ఆకాశాన్ని చూస్తూ భయపడుతోంది. ఒక ఉదయం హంసలు తిరిగి వచ్చాయి. వాటిని చూసి తాబేలు ఆనందంతో పాటు భయంతో కూడా చూసింది. హంసలు నిశ్శబ్దంగా చెప్పారు. మేము చాలా దూరంలో ఒక పెద్ద సరస్సు కనుగొన్నాం. అక్కడ నీరు చాలా ఉంది. చెట్లు పచ్చగా ఉన్నాయి. కొద్దిసేపు ఆగి, మేము అక్కడికి వెళ్తున్నాం. ఈ మాట విన్న వెంటనే తాబేలు గుండె దిగులుతో నిండిపోయింది. తాబేలు కళ్లలో నీళ్లు. నన్ను కూడా తీసుకెళ్ళండి. నేను మీతో ఉండాలనుంది. ఇక్కడ ఉంటే నేను చనిపోతాను. ఆ స్వరం బలహీనంగా ఉంది. భయం, ఆశ, నిరాశ అన్నీ కలిసిపోయాయి. హంసలు ఒకరికొకరు చూసుకుని మౌనంగా నిలిచాయి. కొంతసేపు ఆలోచించిన తర్వాత ఒక హంస నెమ్మదిగా చెప్పింది. ఒక మార్గం ఉంది, కానీ అది కష్టమైనది. వారు ఒక పొడవైన, బలమైన కర్ర తీసుకువచ్చారు. ఈ కర్రను నువ్వు నోటితో గట్టిగా పట్టుకో. మేము ఇరువైపులా పట్టుకుని ఆకాశంలో ఎగురుతాం. తాబేలు ఆశతో మెరిసిపోయింది. కాని వెంటనే హంసలు గంభీరంగా చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనది. ఏం జరిగినా నోరు తెరవకూడదు. ఒక్కసారి మాట్లాడినా నువ్వు కింద పడిపోతావు. తాబేలు కొద్దిసేపు మౌనంగా ఉంది. దాని మనసులో రెండాలోచనలు. నేను మాట్లాడకుండా ఉండగలనా? కాని నేను బ్రతకాలంటే ఇదే మార్గం. చివరికి నేను ప్రయత్నిస్తాను అని నిశ్చయించుకుంది. ఆకాశం వైపు హంసలు ఎగురుతున్నాయి. తాబేలు మధ్యలో కర్ర పట్టుకుని వేలాడుతోంది. గాలి మెల్లగా ముఖాన్ని తాకుతోంది.
ఇది తాబేలుకి కొత్త అనుభవం. భయం ప్లస్ ఆనందం కలిసి ఉన్నాయి. వాళ్ళు ఒక గ్రామం మీదుగా వెడుతున్నారు. కింద ఉన్న ప్రజలు పైకి చూసి ఆశ్చర్యపోతున్నారు. చూడండి, తాబేలు ఎగురుతోంది. పిల్లలు నవ్వుతున్నారు, కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. ఆ మాటలు వింటూ తాబేలు మనసులో కోపం పెరుగుతోంది. వాళ్ళు నన్ను నవ్వుకుంటున్నారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. హంసల మాట గుర్తొస్తుంది. మాట్లాడకూడదు. కాని మనసులో పోరాటం మొదలవుతుంది. చివరికి కోపం గెలిచింది. మీరు ఏమి? అని నోరు తెరిచింది. అంతే, కర్ర నుంచి విడిపోయింది. ఆకాశం నుంచి పడిపోతూ గాలి శబ్దం, భయం. భూమిపై పడిన తర్వాత నిశ్శబ్దం. తాబేలు కదలలేకపోయింది. హంసలు దిగివచ్చి బాధగా చూశాయి. అది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడది అర్థం చేసుకుంది. నీతి, మోరల్. సమయానికి మౌనం చాలా ముఖ్యమైనది. కోపం మనసును నియంత్రించలేకపోతే నష్టం తప్పదు. సహనం ప్రాణాలను కాపాడుతుంది.